అరెరెరెరెరే ఎక్కడి బద్మాషిగాలు మోపోయినరా దేవుడా. మనుషుల బతుకులతోని వాళ్ళ పానాలతోని బాధలతోని పరాష్కాలు ఆడుకుంటా తమాషాలు చేస్తున్నారు కొందరు బద్మాషిగాళ్ళు. మొన్ననే చెప్పుకున్నాం కదా, సినిమాలలో యాక్టింగ్ చేసే ఫిష్ వెంకట్ బీమార్తోని దవాఖాన్ల షరీకైతే హీరో ప్రభాసు సాయం చేసిండని. అగో అది ఉత్తముచ్చటేనట. ఎవడో నెత్తి మాసినోడు ఉత్తగానే ఫోన్ చేసి ఫిష్ వెంకట్ కు ఎంత ఖర్చైనా పెట్టుకుంటాం అన్నట్టు మాట్లాడిండట. ఆ ముచ్చట వెంకట బిడ్డే చెప్తున్నది ఇనుండ్రి. ప్రభాస్ కాల్ వచ్చింది అని చెప్పి ప్రభాస్ హెల్త్ ఇష్యూ అని చెప్పి అందరు అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేను ఏం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరు అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వలేకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను. అగో అదాట అసలు ముచ్చట. చిల్లరగాళ్ళు, కిరికిరిగాళ్ళు, దుర్మార్గులు, దరిద్రులు, పనికి వాలిన ఫాల్తుగాళ్ళు ఎవరో ఫేక్ ఫోన్ చేసిండ్రట. దాన్ని చూసిన సినిమా ఇండస్ట్రీ హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలు ఏమనుకోవాలి? ఫిష్ వెంకట్ కు ప్రభాసు సాయం చేస్తున్నాడు, మొత్తం అంతా ఆయనే చూసుకుంటున్నాడట, ఇక మనం సాయం చేయనవసరం లేదు అనుకోరా? ఇది తినే కూర్చో మన్ను పోసినట్టు కాదా? దుర్మార్గమైన పని కాదా? ఎందుకు ఇట్లా చేయాలి? చేతులు గులగుల పెడితే బండకేసి రాక్కోవాలి గాని ఫోన్ చేసి ఇట్లా పోకిరి చేష్టలు చేసుడేంది? ఎంతో ఆశతోని ప్రభాస్ పిఏనే ఫోన్ చేసిండు అనుకోరా? ఆపదలో ఉన్న తండ్రికి ఏం కాదు గానే ధీమా పెట్టుకోరా? తర్వాత అది తప్పు అని తేలితే వాళ్ళు ఎంత బాధపడాలి ఏం కథ? మనుషుల ఎమోషన్లతోని వాళ్ళ బాధలతోని ఆడుకునే అవులగాళ్ళు ఎక్కువైపోయినరు దునియా మీద. అరెరెరెరెరే మందిని ఏడిపించి ఆనందపడుడేందిరా దరిద్రులారా. మనుషులు మీరు పశువులా? ఇవేం మైండ్ సెట్లురా? శాతనైతే ఆపదలో ఉన్నోళ్లకు ఇంత సాయం చేయాలి, లేకుంటే అయ్యో పాపం అనాలే గాని వెనకటెవడో పెట్టే బిచ్చాన్ని ఎత్తగొట్టినట్టు సాయం చేసేటోళ్లను కూడా ముందుకు రాకుండా చేసుడేందిరా అని పొట్టు పొట్టు తిడుతున్నారట ఈ ముచ్చట తెలిసిన జనాలు. మన దేశం ఎంత ఎదిగిందో చూడుండ్రి. అంత జీడిపి ఇంత దాటిగా ఎదిగిపోతున్నామని చెప్పుకునే దేశంలా ఎసొంటి పరిస్థితులున్నాయో చూడుండ్రి. మన్యం జిల్లా పూసనంది అనే ఊరుకు రోడ్డు సరిగా లేక చంద్రమ్మ అనే నిండు గర్భిణిని గిట్లా డోలిలా కట్టి భుజాల మీద మోసుకుంటూ పోతున్నారు. ఇగో ఇది మన దేశాన్ని ఏలుతున్న పాలకులు చేసిన అభివృద్ధి. ఇంతటి డెవలప్మెంట్ ను చూసి మనం ఆనందపడాల్సిందే, సోషల్ మీడియాలల్లా జేజేలు కొట్టాల్సిందే. ఎందుకంటే ఓ భారతీయురాల్ని డోలిలో మోసుకుంటూ పోతున్నారు కదా, అందుకు. ఇట్లా ఎంత దూరం మోసుకుంటా పోవాలనో తెలియదు, తీసుకపోతా అంటే నడిమిట ఏం జరుగుతుందో తెలియదు. ఫోన్ చేయగానే కుయ్యి కుయ్యి అనుకుంటా వచ్చే అంబులెన్సులు వస్తాయో రావో తెలియదు. కాబట్టి జనానికి సేవ చేస్తానికే రాజకీయాలకు వచ్చినవని చెప్పుకునే లీడర్లకు మనం జైలు కొట్టాల్సిందే. ఇంత మంచి సౌలతులు కల్పించినందుకు, అడవి బిడ్డలు ఆదివాసుల బతుకుల్లో ఇంతటి వెలుగులు నింపినందుకు వాళ్లకు దండం పెట్టి దండ వేయాల్సిందే. వంగి వంగి సలాములు కొట్టాలే. ఎంత మంచి రోడ్లేసిండ్రో చూడుండ్రి. టక్కున అంబులెన్స్ ఆశా వర్కర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేటట్టు చేసిండ్రు అంటే మెచ్చుకోక ఎట్లుంటది దేశం? అందుకే దేశాభివృద్ధి అంటే జీడిపిలు, ఆర్థిక వ్యవస్థలు కాదు, ఇసొంటి అభాగ్యులు పడుతున్న అవస్థలు కూడా లెక్కే. మరి ఇట్లాంటి బతుకులు మార్చేందుకు ఇంకెన్ని ఏళ్ళు పడుతుందో దేశాన్ని ఏలుతున్న పాలకులకే తెలవాలి.